విశ్వ కళ్యాణంలోని 5వ భాగంగా మానవుడే మాధవుడు. ఈనాడు అందరిలో భక్తి భావం పెరిగింది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు. సాధనా ప్రక్రియకు ప్రాధాన్యమిస్తున్నారు. అయినా భక్తిలో ప్రేమ కనిపించడం లేదు. భక్తి పెరిగింది, భక్తులు పెరిగారు. దేవుళ్ళకైతే కొదవే లేదు. 3 దేవుళ్ళు, వీధికొక్క గుడి, ఇంటికొక్క దేవుడు. ఇంత జరుగుతున్నా మరి పాపం ఎందుకు పెరుగుతుంది అని ఎవరైనా ఆలోచించడం లేదు. దేవుళ్ళు, భక్తులు, భక్తి అన్నీ పెరిగినప్పుడు ప్రేమ పెరగాలి, కానీ ద్వేషం ఎందుకు పెరుగుతుంది? స్వార్థం ఎందుకు అందరిలో రాజ్యం ఏలుతుంది? బంధాలు, అనుబంధాలు దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయాయి? దయాగుణం ఎక్కడ దాగి ఉంది? ప్రేమ లేని భక్తి, శ్రద్ధ లేని భక్తి చేసి ప్రయోజనం ఏంటి? పొరుగు దేశం వారు మన సంస్కృతిని పొగుడుతూ దీనిని ఆచరిస్తుంటే మనమెందుకు మన సంస్కృతిని మర్చిపోతున్నాం? పూర్వం రాజులు గురువుల వచనాలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ భక్తి శ్రద్ధలతో ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవారు. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. ఒక గొర్రె నీతి తప్పితే మిగతా గొర్రెలు దాని వెంట నడిచినట్లుంది మన పరిస్థితి. ముందు మనం మారాలి. ప్రతి మనిషిలో మార్పు రావాలి. మన సంస్కృతిని మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానిని సైతం మేల్కొల్పి ఆత్మ అంటే ఏమిటో తెలియని అమాయకుడికి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి మెదడుపై కమ్ముకున్న అజ్ఞానపు మాయ తెరలను తొలగించి జ్ఞాన దివ్యలు వెలిగించారు శ్రీ పులాజీ బాబా. మానవ మేధస్సు ఒక విశ్వకేంద్రమని, మేధాశక్తిని ఎవ్వరూ అంచనా వేయలేరని, దివ్యాత్మ శక్తి అందరిలో నిహితమై ఉన్నదని, భూలోకాన్ని దివ్యలోకంగా మార్చుకోగల శక్తి మనిషిలో దాగి ఉందని బాబా ఉపదేశాలలో చెప్తుండేవారు. మనిషి సాధన ద్వారా దివ్య మానవుడిగా మారవచ్చునని, తనని తాను మార్చుకోవచ్చని, శాంతి ఆనందానుభూతి వంటివి ఎక్కడో లేవు, ఎవరో ఇస్తే వచ్చేవి కావని, అన్నీ మనలోనే ఉన్నాయని, ఆత్మసుఖాన్ని ఇక్కడే పొందవచ్చునని ప్రతిరోజు బోధిస్తూ ఉండేవారు బాబా. ఒక మనిషి మెదడుకు పదను పెట్టి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తే మరో మనిషి తన మెదడును పడుకోపెట్టి ఏమీ తెలియని వాడి వలె ఉండిపోయాడు. మరో వ్యక్తి ఇతరులపై ఆధారపడి తనకు మెదడున్న సంగతినే మర్చిపోయాడు. మానవ శక్తి ఎంత గొప్పదో తెలియక స్వయం పోషక జీవి అయిన మనిషి పరాన్న జీవిగా బతుకుతూ తనని తాను మర్చిపోయాడు. అందుకే ఈనాడు పులాజీ బాబా జ్ఞాన బోధనలు చేస్తూ మనలోని శక్తి ఏమిటో, దానిని ఎలా తెలుసుకోవారో చెప్పేవారు. ఈ జ్ఞానం ఈనాటిది కాదు, వేదకాలం నుండి వస్తున్నదే, కానీ మధ్యకాలంలో లుప్తమైపోయింది. మన నుండి మనల్ని దూరం చేసి జ్ఞానానికి బహుదూరంగా ఉంచారు కొందరు. మానవ శరీరం ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో, ఎలా నడుస్తుందో, ఎవరు నడిపిస్తున్నారో మనకు తెలియదు. అది తెలియడానికే బాబా అందరినీ ఒక దగ్గర చేర్చి మార్గదర్శకం చేస్తూ ధ్యాన మార్గాన్ని చూపెట్టారు. ఆత్మశక్తిని జాగృతి చేసి భగవంతుడు ఎక్కడో లేడు, అందరిలో ఆత్మ రూపంలో, చైతన్య శక్తి రూపంలో ఉన్నారని తెలియజేశారు. మానవ దేహాన్ని తయారు చేసిన మెకానిక్ ఎక్కడున్నాడు? దీనిలోని పరికరాలు ఏ దుకాణంలో దొరుకుతాయి? ప్రాణవాయువును శ్వాస రూపంలో లోనికి పీల్చి మన శరీరానికి శక్తినిచ్చేదెవరు? శరీర యంత్రాంగాన్ని నడిపించే శక్తి ఎవరు? కంప్యూటర్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచాన్ని అరచేతిలో చూడగలుగుతున్న మనిషి తన అంతరంగ ప్రపంచాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు? మన పూర్వీకులు చూపింది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మ ధ్యానమే మన భారతీయ సంస్కృతి అన్న సత్యాన్ని మరిచి అంతరంగ ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తియే ఆత్మయని, ఆత్మశక్తి ద్వారానే ఈ జీవక్రియలన్నీ జరుగుతున్నాయని,
తెలుసుకోలేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. దేవుడంటే మనిషి దృష్టిలో కోరికలు తీర్చే మందిరంలోని విగ్రహం. ఆకారంలో కనపడుతున్న చలనం లేని దేవుణ్ణి చూసి అతడే రక్షించువాడనే భ్రమలో ఉన్నారు. కానీ మనల్ని నడిపించే, మనలో ఉండే, మనకు కనిపించక చైతన్య రూపంలో ఉన్న ఆత్మశక్తియే దేవుడు, దైవం, భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభువు, అల్లా అని శబ్ద రూపంలో వివరించారు మహాత్ములు, కానీ ఆకారంలో చూపించలేదు. కానీ మనిషి మహాత్ములు చూపిన నిరాకార దైవాన్ని చూడలేడు. ఈ కళ్ళకు అతడిని చూసే శక్తి సామర్థ్యం లేదు. ఆత్మ దృష్టిలో చూడగలిగితే ఆ దైవాన్ని తెలుసుకోవచ్చు. పంచభూతాలు మన జీవనాధారమై ఉండి సృష్టిని నడిపిస్తున్నాయి. అందుకే ఈ తత్వాలనే, నిరాకార శక్తినే దైవమని శబ్ద రూపంలో చెప్పారు మహాత్ములు. భగవంతుడు సృష్టించిన ఈ అందమైన బృందావనంలో ప్రతి ప్రాణిని సంరక్షించే బాధ్యత ఒక్క మనిషికే ఇచ్చాడు. కానీ మనిషి అది మరిచి స్వార్థపు వలయంలో పడి తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. తనని తాను తెలుసుకున్న మనిషి మహా ఆత్మగా వెలిగి, మహనీయుడై, మార్గదర్శకుడై, దైవదూతగా పిలువబడి, అవధూతగా, దేవుడుగా పిలువబడుతుంటాడు. అందుకే మానవుడే మహనీయుడు, మానవుడే మాధవుడు, మానవుడే దేవుడుగా పిలువబడుతున్నాడు.